అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డిపై జీవిత రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు మాత్రమే కాకుండా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న గుణ డైమండ్స్ ముందు కౌశిక్ రెడ్డి తన కారును పార్క్ చేసి వేరే చోటుకు వెళ్లాడు. గుణ డైమండ్స్ యజమాని రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి గుణశేఖర్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన గుణశేఖర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించి జీవిత రాజశేఖర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజశేఖర్ గారి బ్రదర్ అయిన గుణశేఖర్ అని ఈయనకి డైమండ్ షోరూమ్ ఉంది రోడ్ నెంబర్ 45లో గుణాస్ డైమండ్స్ అని. సో వాళ్ళ షాప్ లో ఒక ఆయన బండి పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు మొన్న సాటర్డే రోజు. వీళ్ళ షాప్ లో పార్క్ చేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎదరు షాప్కి వెళ్ళాడో హోటల్కి వెళ్ళాడో ఎక్కడికో తెలియదు, బట్ మన షాప్ లో పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి కోసం వస్తే సార్ పర్మిషన్ అడగచ్చు కదా అనడం తప్పయింది. ఇప్పుడు మాట్లాడుతూనే చేయి తీసుకొని అతను ఇంత హైట్ ఉన్నాడు, 6.5 feet ఉన్నాడు. ఫటా కొడుతూ మాట్లాడుతున్నాడు. పీకు పట్టుకొని ఇన్స్టెన్సీ కొట్టి కాళ్ళతో తని నానా బూతులు మాట్లాడి నేను ఇట్లాగే పార్క్ చేస్తే ఇక్కడే చేస్తే ఇట్లాగే నీకు షాప్ మొత్తం బాగా కొడతా అద్దాలు బాగా కొడతా నానా ఇది అప్సెట్ చేసేసి వాటి పాటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవడంటే అతను కౌశిక్ రెడ్డి అంట, కాంగ్రెస్ మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడు. మరి లీడర్లు వీడేమో దేశాన్ని ప్రజల్ని పాలించేవాడు ఇట్లాగా కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను వదిలేదు లేదు, అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట. ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఒక ఫోటో కూడా దొరికింది. కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంటూ ఇట్. ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం, ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం, వీళ్ళందరూ మరి రౌడీ షీటర్స్, వీళ్ళు మామూలు మనుషులు. అందరం బాగున్నాం కదా సరే, తెలంగాణలో అందరం బాగున్నాం థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇదిగో ఇతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు. అసలు పద్ధతి అండి ఇది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు పార్కింగ్ విషయమై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సినీ నటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పైన దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు సినీ నటుడు రాజశేఖర్ భార్య జీవిత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ సార్. భాస్కర్, జీవిత ఇచ్చిన కంప్లైంట్ పట్ల పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పార్టీ తరఫు సీతా రాజశేఖర్ బంజారా ఏసీపీ కేఎస్ రావుని సాయంత్రం కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న గుంటా డైమండ్స్ ముందు కౌశిక్ రెడ్డి తన కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్ళాడని, ఇదేమిటని గుణశేఖర్ ప్రశ్నించేందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయనను తీవ్రంగా కొట్టాడంటూ, దీంతో గుణశేఖర్ తీవ్ర గాయాలయ్యాయని ఆయన ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉదయం అంతా కూడా చెక్ చేయించుకుని అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనేటువంటి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్ అయినటువంటి గుణశేఖర్ తో కలిసి వచ్చినటువంటి జీవిత రాజశేఖర్ ఈ మేరకు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించాలని ఆయన కోరడంతో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందజేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించడంతో జీవిత రాజశేఖర్ ఇద్దరు కలిసి వెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరితో మాట్లాడుతున్నట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటూ ఆ ప్రాంతం పేరు పెట్టి పడుతున్న అనేక రకాలుగా ముందు థ్యాంక్ యూ భాస్కర్.